నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, హెయిర్ ఫాల్ ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే, ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక లుక్ అనేది ఉంటుంది అనేసి చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఎంత కేర్ తీసుకుంటారో అంత హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది చాలా మందికి. మగవాళ్ళలో అయితే బట్టతల కూడా వచ్చేస్తూ ఉంటుంది చిన్న వయసులోనే. అయితే ఈ హెయిర్ ఫాల్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? అనేక రకాల రీజన్స్ ఉంటాయమ్మా. మనం దీని మీద చాలా వీడియోలు చేసాం. కానీ ఈరోజు మీ ప్రేక్షకులకి కారణాలతో పాటు ఒకటి రెండు ఫార్ములాలు కూడా చెప్దామమ్మా పెరగడం కోసం. తప్పనిసరిగా మెయిన్ ఆహారం అమ్మ. ఇక్కడ ఆహారం అలవాట్లు ఎప్పుడైతే మారిపోయినాయో, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటాం. అదేవిధంగా మన హెయిర్ అనే దానికి మినరల్స్ చాలా బాగా కావాలమ్మా. ఆ మినరల్స్లో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్కి. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇది జరుగుతుందమ్మా. అదేవిధంగా రకరకాల కెమికల్ షాంపూస్, కెమికల్ సోప్స్ ఇటువంటివి వాడడం. అదేవిధంగా మన ఆహారంలో అనేక రకాల కెమికల్స్ తోటి కూడి ఉన్న ఆహారం, విషంతో కూడి ఉన్న ఆహారం తింటాం. ఈ ఎక్కువ జంక్ ఫుడ్స్ తింటాం, ఎక్కువ కారం కానీ, ఎక్కువ పులుపు కానీ ఇటువంటివి తినడం వల్ల ఇంటెస్టైన్స్లో ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. దాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోవచ్చు, మనం అల్సర్స్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఈ హీట్ అనేది క్రానిక్ అయిపోయిన తర్వాత ఇది అపానవాయువు కింద తయారయ్యి మన బాడీ అబ్జర్వ్ చేసుకుని బ్రెయిన్కి వెళ్తుందమ్మా. ఇది గాలి యొక్క లక్షణం ఏంటి? పైకి వెళ్ళడం. ఎక్కడికి వెళ్తుందమ్మా? చివరికి మన శరీరంలో బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రెయిన్లో హీట్ పెరిగిపోతుందమ్మా. ఆ హీట్ వల్ల స్కాల్ప్లో కూడా మీకు హీట్ పెరుగుతుంది. ఈ హీట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే అతివేడి వల్ల ఈ హెయిర్ ఫాల్ అనేది కూడా ఒక కారణం అమ్మా. అదేవిధంగా మనం నూనె రాయడం మానేసామండి. పూర్వం పిల్లలు పుట్టిన వెంటనే ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఆముదం అనేది రాసివ్వరమ్మ. ఆముదం రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్కాల్ప్కు చాలా చలవ చేస్తుందమ్మా. ప్లస్ పుట్టిన వెంటనే పిల్లలకి ఇక్కడ ఒక హోల్ ఉంది, ఓన్లీ స్కిన్ నుండి స్కాల్ప్ పూర్తిగా ఫామ్ అవుతుంది. ఏంటమ్మా దాని పేరు? పునికి అంటారు. అది పూర్తిగా ఫిలప్ అవుదమ్మా ఆ స్కాల్ప్ అనేది. ఆ తర్వాత అది పోడాలి. ఆ పోడాలి అంటే 1 ఇయర్ లోపల ఇంత లెక్క మీకు 1 ఇంచ్, ఒక స్క్వేర్ ఇంచ్ నుంచి 2 to 3 స్క్వేర్ ఇంచెస్ ఒక బోన్ ఫామ్ అవ్వాలంటే ఎంత కాల్షియం ప్రొడ్యూస్ అవ్వాలమ్మా చిన్నపిల్లల్లో. అందుకనే పిల్లల్లో కాల్షియం డెఫిషియన్సీ రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ అమ్మా. అక్కడ జరిగే మెకానిజం వల్ల చూడండి, పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళ తలకి చెమట పడతా ఉంది. ఎందుకు అంటే ఆ మెకానిజం అక్కడ జరుగుతుంది కాబట్టి. దానివల్ల అక్కడ చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుందమ్మా. ఆ హీట్ అనే దాన్ని తగ్గించడం కోసం ఆముదం అనే ఒక అద్భుతమైన ప్రక్రియ మన ఆయుర్వేద శాస్త్రంలో పిల్లలకి ఆముదం రాసివ్వరమ్మా. ఆముదం రాయటం ఏమవుతుందంటే యాంటీ వైరల్లో, యాంటీ ఫంగల్లో, పెయిన్ రిలీఫ్, యాంటీ ప్లస్ లూబ్రికెంట్, ప్లస్ ఆ హీట్ అనేదాన్ని అబ్జర్వ్ చేసుకుని బయటికి తీసుకొచ్చేస్తుంది. ఎప్పుడైతే అలా జరిగిందో వాళ్ళ బ్రెయిన్ చల్లగా ఉండటం వల్ల ఆ పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు. ఆ పిల్లల్లో బాడీలో హీట్ అనేది అబ్జర్వ్ అయిపోవడం వల్ల ఎదిగిన తర్వాత జుట్టు అద్భుతంగా పెరిగి జుట్టు రాలకుండా ఉండటానికి అక్కడి నుంచే మీరు జాగ్రత్త తీసుకోవాలమ్మా. అవన్నీ మనం మానేసి బేబీ ఆయిల్స్ అని ఇంకోటని లేకపోతే రోజు తలంటడం, ఈ కెమికల్ షాంపూలతో తలంటడం వల్ల కూడా ఈ మెయిన్ రీజను జుట్టు రాలిపోవడానికి అదమ్మా, హీట్ పెరిగిపోవడం అనేది. పెద్దవాళ్ళు కూడా అంతే కదా, ప్రతిరోజు తల అంటుతున్నాం. నైట్ ఆయిల్ రాసుకుని ఉదయం అంటుకుంటే పర్వాలేదమ్మా. ఆయిల్ రాయడం అనేది మానేసాం. కొబ్బరి నూనె మానేసాం. పూర్వం ఆవు నెయ్యి కూడా రాసేవారమ్మా. ఆముదం ఆవు నెయ్యి కలిపి రాసేవారు, ఆవు నెయ్యి రాసేవారు, ఆముదం రాసేవారు. కొబ్బరి నూనె అనేది కంపల్సరీ. లేవగానే ముందర స్నానం చేసిన వెంటనే కొబ్బరి నూనె రాసుకోవడం. తలంటుకోవడం అనేది వారానికో 15 రోజులకో 10 రోజులకో అమ్మ. ఇప్పుడు ఏంటి, ఎవ్రీడే మీరు కెమికల్ తోటి హెడ్ బాత్ అనేది చేస్తున్నారు. చేసినప్పుడు వెంట్రుకలు రాలిపోకుండా ఎలా ఉంటాయమ్మా. అదేవిధంగా పొల్యూషన్ పెరిగిపోయింది, వాతావరణంలో పెరిగిపోవడం వల్ల కూడా మీకు డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయిందమ్మా. డాండ్రఫ్ పెరగడం వల్ల కూడా మీకు ఆ డాండ్రఫ్లో ఉన్న ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆ ఫంగల్ ఇన్ఫెక్షను అనేక రకాల బ్యాక్టీరియాలు అక్కడికి చేరడం వల్ల కూడా ఆ రూట్లోకి వెళ్ళి ఆ రూట్ని తినేయడం వల్ల హెయిర్ ఫాల్ జరిగామా. మళ్ళీ ఆ రూటు బతకపోవడం వల్ల ఏమవుతుందంటే బాల్డ్ హెడ్ కూడా వచ్చేస్తుందమ్మా. దాని నుంచి మనల్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ది ఏంటంటే ఆముదం రాసుకోవటమ్మా. అదే ఆముదం మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఆ ఆముదం సగం తీసుకోండి,
అంటే ఒక 500 ml కొబ్బరి నూనె తీసుకోండి అమ్మా. ఆ రెండాటిలోని మీరు ఈ జీడి, నల్ల జీడి అని దొరుకుతుందమ్మా. అడవి జీడి పిక్కలు అంటారు, ఈ నల్లగా ఉంటాయి. అది కట్ చేసినప్పుడు కూడా గ్లౌస్ పెట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలమ్మా. లేకపోతే అది కట్ చేసినప్పుడు ఆ జీడి తగిలితే చేతులు పుళ్ళు పడిపోతాయి. అటువంటి ఇది 1/2 లీటర్, అది 1/2 లీటర్ తీసుకుని అందులో 20 జీడి గింజలమ్మా లెక్క పెట్టుకుని వాటిని 2 ముక్కల కింద కట్ చేసి వాటిలో వేసి కాసుకోవాలమ్మా. ఆయిల్ ఆ జీడి గింజలు వేగి తేలే వరకు మీరు ఆ ఆయిల్ని బాయిల్ చేసుకోవాలి. అవి పైకి ఫ్లో అవుతాయి. ఫ్లో అయిన తర్వాత ఆయిల్ ఆపేసమ్మా. దాన్ని వడపోసుకుని మీరు బాటిల్లో పోసుకుని ఆ ఆయిల్ కనుక మీరు వాడితే డాండ్రఫ్ అనేది అద్భుతంగా తగ్గిపోతుందమ్మా. ఈ హెయిర్ ఫాల్ ఇమీడియట్గా మీకు ఆ బ్యాక్టీరియా కానీ ఆ ఫంగస్ కానీ ఏవి ఉన్నాయో అవన్నీ చనిపోయి మీకు హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే. అలాగే ఆహారంలో మీరు ఐరన్ ఎక్కువ ఉన్నాయి తీసుకోవాలమ్మా. ఐరన్ ఎక్కువ దేంట్లో ఉంటుందంటే ఉసిరిలో ఉంటుంది, అదేవిధంగా కరివేపాకులో కూడా ఉంటుందమ్మా. ఈ ఉసిరికాయలు అనేవి ఉన్నాయి కాబట్టి ఉసిరి పౌడర్ దొరుకుతుంది, పప్పు దొరుకుతుంది. పై తొక్కే గింజ పనిచేయదండి. పైన ఏదైతే వలపు అంటాం మేము, ఉసిరి వలపు అంటాం, అది తెచ్చుకున్నమ్మా మీరు కచ్చపచ్చగా కొట్టుకుని కషాయం కాసుకుని వారానికి కనీసం 4 రోజులు దాంతో తలంటుకుని ఈవినింగ్ శుభ్రంగా పడుకోండి. తుడిచేసుకున్నా పర్వాలేదు, ఆ కషాయంతో అంటుకోవాలి. అంతే తప్ప మళ్ళీ సబ్బులేం వాడకూడదు. అలా అంటుకుని కనుక వారానికి ఒకసారి ఒక 4 సార్లు అంటితే మంచిదమ్మా. మినిమం వారానికి ఒకసారి, మీకు ఎంత కుదరకపోయినా. ఈ ఐరన్ అనేది ఆ హెయిర్కి అందటం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందమ్మా. చాలా మీ వెంట్రుకలు ఏ అయితే ఉన్నాయో ఇవి చాలా అందంగా షైనింగ్ తోటి ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ఇది కూడా చాలా సింపుల్గా చేసుకున్నామా, అందరూ వాడుకోవచ్చు. ఈ విధంగా హెయిర్ ఫాల్ నుంచి, అంటే హెయిర్ ఫాల్ గురించి అన్ని టీవీలు అడుగుతూనే ఉంటాయమ్మా. అన్నీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం మేము. ఎందుకంటే మీరు అన్నట్టుగా అది సౌందర్యంలో ఆడవాళ్ళకేంటి మగవాళ్ళకేంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి అనేక వీడియోలు చేస్తూ ఉంటామమ్మా. అదేవిధంగా మీరు గుంటకల్లగరాకు అంటారు కదా, గుంటగన్నాకు అంటమ్మా. ఆ గుంటగన్నాకు తర్వాత గురివిందాకమ్మ, ఈ 2 రకాల ఆకులు తెచ్చుకుని వాటిని కషాయం కాసుకుని ఎండాకులు కనుకుంటే 4 భాగాలు నీళ్లు పోసుకున్నామా, ఒక భాగం వచ్చేదాకా కషాయం కాసుకోవాలి. ఆ 2 రకాలు, ఆ 2 కషాయాలు కలుపుకొని అందులో మీరు మర్రి ఓడలు ఉంటాయి, మర్రి చెట్టు ఓడలు ఉంటాయి కదమ్మా, ఆ లేత ఓడలు తీసుకుని వాటిని కూడా బాగా నలగొట్టి కషాయం కాసుకుని ఈ 3 కషాయాలు ఎంత ఉన్నాయో అంత నూనె తీసుకోవాలమ్మా. కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ. ఈ కషాయాలు పూర్తిగా బాయిల్ అయిపోయి నూనె ఒకటి మిగిలిదాకా కాసుకోవాలమ్మా. కాసుకున్న తర్వాత దానిని మీరు డైలీ కనుక అప్లై చేస్తూ ఉంటే చాలా బాగా మీ గ్రోత్ అనేది వస్తుందమ్మా. హెయిర్ గ్రోత్ చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది జుట్టు. ఆరోగ్యకరమైన జుట్టు మీకు కావాలి అంటే 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకుని 200 గ్రామ్స్ నిమ్మరసం పోయాలమ్మా అందులో. అంటే 200 ml, గ్రామ్స్ కాదు. ఆ నిమ్మరసం ఇరిగిపోయేదాకా కాసుకుని ఆ ఆయిల్ అనేది మీరు రాసుకున్నా కూడా విటమిన్ సి ఉండటం వల్ల ఐరన్ అబ్జర్వ్ చేసుకుని ఈ కొబ్బరి నూనె రాయడం వల్ల చల్లదనం వల్ల కూడా మీ శరీరం నుంచి ఆటోమేటిక్గా ఆ హెయిర్కి కావాల్సినవన్నీ స్కాల్ప్లోకి ప్రొడ్యూస్ అయ్యి ఆరోగ్యంగా జుట్టు పెరగడానికి అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, చాలా థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఎందుకంటే చాలా రకాల చిట్కాలు తెలియజేశారు మాకు. అండ్ హెయిర్ ఫాల్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.